ఆపేసిన పరిస్థితి, పైఓక ఏమైంది, ఇట్లాంటి మాటలు రావచ్చు. కొంతమంది అసలు ఎందుకు మొదలు పెట్టారనొచ్చు. తర్వాత కొద్దిమంది ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఇంకా కంటిన్యూ చేసేది ఉండే, పిఓకే దాకా వెళ్లేది ఉండే, ఇట్లా కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో మొత్తానికి కాల్పుల విరమణ అయితే ఇక్కడ జరిగింది. సో దీని వెనుక అసలు కారణం అంటే ఒకటే, యుద్ధం ఆగడం వెనుక అసలు కారణం ఏంటంటే యుద్ధం రావాలని ఎవరికి ఉండదు, కానీ మొదలుపెట్టిన 48 గంటల్లో మనం మన సత్తా ప్రపంచానికి చూపించాం. ప్రపంచానికి తెలిసింది, పాకిస్తాన్ కూడా తెలిసింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 ఉగ్రవాదులు మరణించారు. 5 ఉగ్రవాదుల బ్యాక్గ్రౌండ్ కూడా మనకి తెలుసు. చాలా అతిపెద్ద ఉగ్రవాదులు, లష్కరే తోయిబాకి సంబంధించిన ఉగ్రవాది. మౌలానా మసూద్ అజార్ ఫ్యామిలీ మెంబర్స్ 2 చనిపోయారు. వాళ్ళిద్దరు, మౌలానా మసూద్ అజార్ ఇద్దరి బావలు, 14 మంది ఫ్యామిలీ మెంబర్ చనిపోతే 2 బావలు. వాళ్ళు పూర్తిగా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను పూర్తిగా చూస్తున్న పరిస్థితి. సో కేఏ పాల్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, నేను దీన్ని ఆపింది నేనేం చెప్పి. ఒకసారి ఆయన బయట కూడా ప్లే చేద్దాం పీసీఆర్ ఉంటే గనక. సో ఆపడానికి కారణం ఏంటంటే ఈ 48 గంటల్లోనే పాకిస్తాన్కి మనం చుక్కలు చూపించాం, మామూలు చుక్కలు కాదు. వాళ్ళ సైడ్ నుంచి టెర్రరిస్టులు చనిపోయారు. ఆ టెర్రరిస్టులు చనిపోతే ఎంత దారుణం అంటే పాకిస్తాన్ ఆర్మీ అధికారిక యూనిఫామ్ లో వెళ్లి ఆ టెర్రరిస్టులకి వాళ్ళకి అంత్యక్రియలు చేసి వాళ్ళ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. అంటే ఆర్మీ టెర్రరిస్టులు ఒకటే అందరూ అంతే కదా, ఇంకేముంది. పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్టులు కలిసిపోయింది కదా. ఐఎస్ఐ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అంతా కూడా ఐఎస్ఐ ట్రైనింగ్ ఇస్తుంది. పాకిస్తాన్ ఆర్మీలో ప్రొఫెషనలిజం లేదు. ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి పోయి జిహాద్ పవిత్ర యుద్ధం చేసి రండి, చేసి మీరు ఆత్మాహుతి దాడులకు ఇచ్చుకోండి అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టడమే. అంటే వాళ్ళకి మనుషుల ప్రాణాలు అవి విలువ లేదు. సో ఒకసారి మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది, ఏమన్నారో ఒకసారి చూద్దాం. I welcome you to this press briefing.